నవ్వుతున్నావు అబ్బావా? అమ్మో ఎన్ని బొంతు పురుగులు ఫ్రెండ్స్, చూసిర్రా? ఈరోజు చెత్త అంతా క్లీన్ చేస్తున్నాం కదా, బొంతు పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తానికి చెట్లన్నీ తీపిచ్చినానండి, ఎందుకంటే అవి తట్టుకోలేక. ఒకసారి చూపిస్తాను, అక్కడ చూడండి ఆ నల్ల బొంతు పురుగులు ఉన్నాయి మొత్తం గోడలకి. చెట్లు ఆ గోడ అవతల నుంచి వచ్చినాయి అన్నీ, అందుకే చెట్లు అన్నీ తీపిచ్చేస్తున్నాయి. ఒకసారి చూడండి అన్నీ పోయినాయి. ఇగో ఓన్లీ గోంగూర చెట్లు ఒక్కటే ఉంచిన. అమ్మో ఎన్ని రకాల పురుగులో చూడు. ఇదొక రకం బొంతు పురుగు, ఇదొక రకం బొంతు పురుగు. వామ్మో ఎట్లా పోతాయి అబ్బా ఇవన్నీ. అమ్మో ఎన్ని ఉన్నాయో చూడు. అందుకే అన్ని తీపిచ్చేస్తాయి. కనపడ్డట్టు చంపేయండి. వామ్మో చూసిరా ఫ్రెండ్స్ ఎన్ని బొంత పురుగులైనాయో. అందుకనే మొత్తం చెట్లన్నీ తీపిచ్చేస్తున్నా. అవి గంగా బావ ఇద్దరు చిరు పొద్దున్నే మొత్తం తీపిచ్చేస్తున్నాయి. ఇక తీపిచ్చిన తర్వాత మందు కొడతాం. ఇక్కడ కూడా అన్ని మల్లె చెట్లు, కాగడ మల్లెలు తీయలే కానీ కోపించినాం, మళ్ళీ ఎగురు వస్తాయి. ఇవన్నీ ఏమీ ఉంచలేదు. ఓకేనా, ఈ కాలం బొంత పురుగులు ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకే చెట్లు ఉంటే ఒక రకమైన హ్యాపీ, మళ్ళీ ఈ పురుగులు ఇవన్నీ వస్తుంటే ఒక రకమైన బాధ. ఇట్లుంటుంది అనమాట చెట్లతోటి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే చూడండి అసలు ఎంత ఘోరంగా అయిపోయిందో. ఇదంతా ఇప్పుడు క్లీన్ అయిపోతుంది. ఇంకా జాగ్రత్త, మీద ఎక్కించుకోకు.